సమాలోచనకు స్వాగతం. ఈరోజు చర్చించే విషయం ఏంటంటే సమస్యలు రాని మనిషి ఉండరు కదండి. ప్రతి వాళ్ళకి చిన్నవో పెద్దవో సమస్యలు ఉంటాయి. కానీ ఈ మధ్య నేను గమనించింది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ సమస్యను పట్టుకొని 100 మంది దగ్గరికి వెళ్తున్నారు. రకరకాల మనుషుల్ని కలిసి ఈ సమస్యను గురించి చర్చిస్తున్నారు. ఇది నా దృష్టిలో చాలా తప్పు. ఎందుకంటే సమస్యని పరిష్కరించుకోవాలనుకుంటే అది భార్యాభర్తలతో కావచ్చు, అత్తాకోడళ్ళు కావచ్చు, వాళ్ళ ఆఫీసులో ఉన్న కొలీగ్స్తో కావచ్చు, ఎవరితో అయినా కావచ్చు. సమస్య అనేది వస్తే దాన్ని అసలు ఎలా అడ్రస్ చేయాలనేది మనలో మనం ఆలోచించుకోవాలి. మనము చాలామందికి ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే అందరూ వాళ్ళు మటుకు వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు. దానివల్లే సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అందరూ కరెక్ట్ అయితే సమస్య ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఇద్దరి మధ్య సమస్య వచ్చిందంటే ఇద్దరిలో ఒకళ్ళు కరెక్ట్ ఒకళ్ళు కరెక్ట్ కాదు. లేదా ఒక సమస్యను చూసే దృష్టి వేరు, ఇంకొకళ్ళు దాన్ని చూసేటువంటి దృష్టి వేరు. కాబట్టి మీరు మీ సమస్యను తీసుకొని 100 మంది దగ్గరికి వెళ్తే 100 సలహాలు ఇస్తారు. ఏది పాటిస్తారు? పైగా దీనివల్ల ఒక అనర్థం ఏంటంటే వాళ్ళందరికీ మీరు మసాలా ఇచ్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళందరూ దానికి ఇంకో 4 యాడ్ చేసుకొని గాసిపింగ్ చేసుకుంటూ ఉంటారు. మీరు 100 మందితో షేర్ చేస్తే అది 1000 మందికి స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి మన సమస్య అసలు పరిష్కరింపలేకపోగా ఇలా షేర్ చేయడం వల్ల మనం దాన్ని మరింత జటిలం చేసిన వాళ్ళం అవుతాం. అందుకని ఎప్పుడు కూడా ఏదైనా సమస్య వస్తే ఎవరితో వచ్చిందో వాళ్ళతో కూర్చుని కానీ, లేదా ఇద్దరికీ కామన్గా ఎవరైనా మంచి ఫ్రెండ్ ఉంటే వాళ్ళతో చర్చించి కానీ మనం సమస్యని పరిష్కరించుకోవచ్చు. ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం దీంట్లో. నేనే ఎప్పుడు కరెక్ట్ అనే ఆలోచనించి బయటికి రండి. మనం ఎప్పుడు కరెక్ట్ ఎలా అవుతాం? అప్పుడప్పుడు మనం కూడా పొరపాటు చేస్తాం కదా. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ కదా. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి మనం 10 మందితో చర్చించి వాళ్ళందరికీ మసాలాలు ఇవ్వద్దు. అదొక్కటే కాదు, కొంతమంది మనని మిస్లీడ్ చేస్తారు. అంటే మన సమస్య నుంచి పక్కదోవ పట్టిస్తారు. అప్పుడు మన సమస్య పరిష్కరింపబడక ఇంకో కొత్త సమస్య కూడా వస్తుంది. కాబట్టి మిస్లీడ్ చేసేవాళ్ళు ఉంటారు. దాన్ని వక్రీకరించి ఇంకొకరికి చెప్పేవాళ్ళు ఉంటారు. ఈ విధంగా మీకు కొత్త సమస్యలు సృష్టించే వాళ్ళు ఎక్కువైపోతారు. అందుకని దయచేసి ఏ సమస్య వచ్చినా కూడా మీరు దాన్ని పరిష్కరించే దిశగా వెళ్ళండి, కానీ 10 మందితో చర్చించే దిశగా వెళ్ళకండి. ఈ అలవాటు నేను చాలా మందిలో చూసి మీతో షేర్ చేస్తున్నా. అందరూ ఏమనుకుంటారంటే, అరే నలుగురిని అడిగితే 4 అభిప్రాయాలు చెప్తారు కదా, దానిలో ఏది బాగుందో అది చూస్ చేసుకోవచ్చు అనుకుంటారు. మీరు అనుకున్నది కొంతవరకు కరెక్ట్ కావచ్చు, కానీ మీరు 100 మందిని అడగాల్సిన అవసరం ఏంటి? అది కూడా మీరు క్లోజ్ అసోసియేట్స్, మీ సమస్యని పరిష్కరిస్తారనుకున్న వాళ్ళని అడగచ్చు కదా. ఆలోచించండి. బై ఫర్ నౌ.